కుదరకపోయినా నెంబర్స్ అందరూ సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. మరొకసారి మీ అందరి కరతాళ మధ్య యొక్క ఆర్గనైజేషన్ టీమ్ అందరికీ కూడా గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మైక్ దగ్గర పెట్టుకోండి. ప్రతి ఉమెన్కి చాలా అవసరం, వెనక బ్యాక్ సపోర్ట్ కూడా చాలా అవసరం ప్రతి ఒక్కరికి. మా ఆర్గనైజేషన్ తరఫున మేము ఫస్ట్ మీకు ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. మమ్మల్ని మేము శ్రీదేవి గారు, లలిత గారు, కళ్యాణ్ ఇంకా ఉన్నాం మెంబర్స్ అందరం. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, మాకేమైనా ప్రోగ్రామ్స్ ఇవ్వదలుచుకున్నా అందరూ ఒకసారి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకా ఉన్నారు కదా, ఎక్కడ ఉన్నారు శివరమ్య అని అడిగినా కూడా చెప్తారు. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. నా పేరు లలిత, సాహిత్య గ్రూప్ సెక్రటరీని. మీ అందరూ ఇప్పుడే చూడడం నేను. అందుకని పాతకాలంలో అయితే ఒక మెన్కి ఇచ్చే శాలరీ ఎంత ఉన్నదో ఉమెన్కి ఇచ్చేది చాలా పర్సెంటేజ్ తక్కువ ఉండేది. ఆ తక్కువ ఉన్నదాన్ని ఇప్పుడు అందరూ ఈక్వల్గా అవ్వడానికి కారణమైన ఈ ఉమెన్స్ డే అందరికీ ఆర్థికంగా ముందుకు నిలదొక్కుకోవడానికి కావలసిన చేయూతనిచ్చినందుకు దాన్ని ఎలా నాకు మాట్లాడటం వాటిని రావట్లేదు, కానీ చాలా కృషి ఉంది. దీన్ని మనం స్వతంత్ర దినోత్సవాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే ఉమెన్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకోవడంలోని ఏంటంటే మన స్వేచ్ఛని మన అధికమని కాదు, సమానత్వం కోసం. ఇది మనం ఎవ్వరూ మెన్ కన్నా ఉమెన్ ఎక్కువని కాదు, ఉమెన్ కన్నా మెన్ ఎక్కువని కాదు, ఇద్దరు ఈక్వల్ అనేదానికి ఇది నాంది పలికిన రోజు కాబట్టి దీన్ని బాగా ఫీల్ అవుతూ సెలబ్రేట్ చేసుకోవాలి ఉమెన్స్ అని చెప్పేసి మేము శివరామ్ గారితో కలిసి ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముగ్గురు మేడమ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ తెలియజేస్తున్నాము. స్పెసిఫిక్గా చెప్పాలంటే చక్కగా సాయో గురించి చెప్పారు. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ డే యాక్యురేట్ యాక్షన్ అనమాట. ఐ థింక్ శివరామ్ గారు చేసిన కృషిలో అవార్డ్స్ ఇవ్వడమే కాదు, ఒక ఆర్గనైజేషన్ ని కూడా ఇక్కడ నిల్చోబెట్టి వాళ్ళు చాలా మంది హెల్ప్ చేస్తారు. అంటే అందరూ అన్ని పనులు చేయలేరు, ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో, అంటే గ్రాస్ రూట్ లెవెల్ అంటే ప్రతి ఆర్గనైజేషన్ ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. సో వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్కి రీచ్ అవుతారు కనుక ఇదొక ప్లాట్ఫామ్. దో ఈస్ నాట్ టాకింగ్ ఇట్ యాజ్ అ ప్యానల్ డిస్కషన్, బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ అ ప్యానల్ డిస్కషన్. సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒక గ్రోత్ స్టేజ్ లో ఉండి ఒక స్టేజ్ లో ఉన్నవాళ్ళని మరి ఇంకొక ఆర్గనైజేషన్ పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన శివరామ్ గారు ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ ఉండాలంటే ఒక ATG అనేసి 12 years అలాంటి కొన్ని కంప్లైంట్స్ పరంగా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవసరం ఉంటుంది. సో ప్రోబ్లీ ఈస్ ట్రైంగ్ టు కనెక్ట్ యూ దేర్. Of course, as an organization, different. My organization వచ్చేసి probably here at the అంటే urban level లో ఎక్కువ పనిచేస్తుండొచ్చు, లేకపోతే maybe you are getting to the rural world. So it's really as the year, especially theme వచ్చి కూడాను ప్రతి ఒక్కరు everyone has a role to play here. సో మీరు అన్నట్టు మెన్ ఉన్నారు, సపోర్ట్ చేస్తారు. ఎస్, యాక్యురేట్ యాక్షన్. మీరు జెండర్ ఈక్వాలిటీ చాలా ఇంపార్టెంట్ కనుక మీరు చేసే ప్రతి పనిలో కూడాను అది ఆ ఫ్లేవర్ యాడ్ చేస్తారండి. విమెన్ కి ఎక్కడ సపోర్ట్ చేయగలుగుతారు. సో మీ ఆర్గనైజేషన్ కూడా మీరు గ్రో అవుతూనే, మీరు ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటూనే, ప్రాబ్లీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు మనకి, తెచ్చుకుంటూనే ఇంకా విమెన్ ని గ్రో అయ్యేలాగా ఎలా చేద్దాము. సో ఆల్ టుగెదర్ అదండి. బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు శివరామ్ గారు అండ్ ఎవ్రీవన్.
support is here. Sign and and especially Shiro, who are very close to my heart. He's been helping people like women like anything. Shivaram garu aithe tanu inka asalu ఒక ఫ్లో అన్నమాట. కనిపించిన వాళ్ళు కనిపించినట్టు ఎలా హెల్ప్ చేయొచ్చు, సైన్ ఆర్గనైజేషన్ అయితే డిజిటల్ ఎలా హెల్ప్ చేయొచ్చు అంటే వీళ్ళు ఆల్రెడీ యాక్సిలరేటింగ్ యాక్షన్ లో ఉన్నారు. ఈ ఇయర్ ఇంకా యాక్సిలరేట్ అవ్వాలి. యూ నీడ్ టు రేస్, యూ నీడ్ టు డూ మోర్ యాజ్ అన్ ఇండివిజువల్ ఎవ్రీవన్. So anyway, I'm holding a mic and I talk about Women in Vision Council in Chikudano. So even from Women in Vision Council, we are doing mentorship to women and we are hand holding. My concept kuda homemakers ki homepreneurs and entrepreneurs chamber. So ikkada women kuda unnaru. So I'm so glad. సో ఇక్కడ అంటే ప్రతి విమెన్ వాళ్ళు ఒక ఆంటర్ప్రినర్ గా రెడీ అయ్యాక మేము చేసాం కాదు వెనక్కి ఏమి ఇస్తాము, హౌ వి అదర్ విమెన్ ని కూడా మనతో పాటు కూడా ఎలా తీసుకెళ్తాము. అండ్ వాళ్ళు ఒక ఆంటర్ప్రినర్ గా ఒక స్టేజ్ కి వచ్చాక ఫ్రాంచైజీ మోడల్ చేస్తామా, రీసెల్లర్స్ ని కనెక్ట్ చేస్తామా, లేకపోతే అలా ఎవ్రీవన్ హ్యాస్ టు థింక్. సో అందరికి హ్యాండ్ హోల్డింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. మనలో ఆ తెలివి ఉన్నప్పుడు ఆ ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేయాలి. I think so. Many more people are today to talk. Thank you so much. Thank you very much, madam, for sharing valuable words with all of us. So thanks a lot. ERP 2025 Accelerate Women and Accelerate Action. So mana Shivaram garu kanivandi.
అద్భుతం. చక్కటి అభివృద్ధితో లీడ్ జనరేషన్, లోకల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ వాట్ నాట్. ఇక్కడ మనకి అన్ని రకాల ఐటీ సర్వీసెస్, డిజిటల్ సర్వీసెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డూ విజిట్ సైన్స్ సొల్యూషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ హావింగ్ హియర్. వన్స్ అగైన్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ శుభాకాంక్షలు. సో ఇప్పుడు ఇక్కడ మాకు ఆర్గనైజేషన్లో మాకు సపోర్ట్స్గా ఉన్నారు కొంతమంది ఉన్నారు. ఫస్ట్ జెంట్స్ అందరినీ ఇంట్రడక్షన్ చేసిన తర్వాత అసలు ప్రోగ్రాంలోకి వెళ్తాం. మా శ్రేయాభిలాషులు విజయవాడ గారు అలాగే వంశీ So please welcome on to the stage, sir. Once again, give them a big round of applause, Ravi. శ్రీనివాస్ గారు. Raj garu, please welcome. Raju garu, please welcome. సార్ ఇప్పుడు మాకు హస్బెండ్ పరంగా కానివ్వండి, అన్నయ్య, తమ్ముడు, ఇలా ఫ్రెండ్ ఆర్గనైజేషన్స్ ఏ రకంగా అయినా మెన్ ఆల్వేస్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇంత చక్కటి సపోర్ట్ ని, సహకారాన్ని అందిస్తున్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ ఓవర్ టు యు. ఇంకొక ఒక విషయం చెప్పాలంటే చాలా మంది అడుగుతూ ఉంటారు ఈఎఫ్ఐఎల్, ఎల్ఐఎఫ్టి, ఈపీ లైఫ్ అంటే చాలా మంది అర్థం కాదు. అయితే దాని అర్థం ఏంటంటే అంటే నా ఇంటెన్షన్ ఎంకరేజ్మెంట్ ఫర్ ఇంటిగ్రేటింగ్ లైఫ్ అనేది ఈఎఫ్ఐఎల్ దాన్ని తెలియజేస్తే ఎల్ఐఎఫ్కి లైఫ్ వస్తుంది. అయితే ఇనిషియల్లో 10 years బ్యాక్ ఒక పెద్ద ఈవెంట్ చేసినప్పుడు ఒక ప్రెస్ రిపోర్టర్ నా మీద ఒక డైలాగ్ సెటర్ వేసాడు. సాక్షి పేపర్ అప్పుడు ఛానల్ ఉందో లేదో కూడా తెలియదు. బిహెచ్ఎల్ కమ్యూనిటీ సెంటర్లో పెద్ద హ్యాండ్లూమ్ ఎక్స్పో కండక్ట్ చేసాం 20 days, ఒక 50 స్టాఫ్స్. అప్పుడు ఆయన అడిగాడు ఈఫుల్ లైఫ్ అని ఏంటి ఎలా పెట్టామంటే నేను ఇలాగే చెప్పాను. చెప్తే పెద్ద నవ్వి ఆయన అంటాడు మైకాస్ ఇన్నోవా పేరు అన్నాడు. విన్నాను సార్ అన్నాను. సత్యం రామలింగరాజు సత్యం వాళ్ళు కొన్ని 100 దేశాల్లో చాలా బిజినెస్ చేస్తుంటే మంచి రన్నింగ్లో సత్యంని తిరిగేసి మైకాస్ అని పెట్టాడు. ఆయన రివర్స్ అవగానే ఆయన జీవితమే రివర్స్ అయిపోయింది అని చెప్పారు. సరే ఆయన నవ్వుకున్నాడు, అయిపోయింది. తర్వాత నేను మైకాస్ చెప్పాను సార్ సత్యం మైకాస్ అయ్యి రివర్స్ అయిందేమో, బట్ మేము ఆల్రెడీ కిందనే ఉన్నాం, మేము రివర్స్లో ఉన్నాం. ఈ ఫీల్డ్ మనం తిరిగేస్తే లైఫ్ అవుతుంది తప్ప ఒకవేళ మళ్ళీ లైఫ్ తిరిగేస్తే మళ్ళీ ఈ ఫీల్డ్ మళ్ళీ కింద వెళ్ళాం కదా. మేము ఉన్నదే కింద ఉన్నాం, ఒక స్టెప్ పైకి వెళ్తాం మహా అయితే, లేదంటే మళ్ళీ పడిపోతే అదే మా ప్లేస్ మీద వచ్చేస్తాం. బట్ పాతాళంలోకి అయితే వెళ్ళాం కదా. సో అంటే జస్ట్ దానికి ఉన్న మీనింగ్ ఇప్పుడు కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు. అసలు ఇప్పుడు కూడా ఎవరికి అర్థం కాదు సార్. నేను అలా అది నా ఒపీనియన్ అయితే అలా తీసుకున్నాం. ఇకపోతే ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ అంటే అన్నీ కవర్ అవ్వాలండి. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, కల్చరల్, ఎవ్రీథింగ్. ఇది ఇంకా షార్ట్ కట్లో చెప్పాలంటే శిల్పారామంకి కాపీ. శిల్పారామమే అని దునియా అంతా తెలుస్తుంది తప్ప శిల్పారామం ఫుల్ ఫామ్ ఇప్పుడు కూడా చాలా మంది తెలియదు. శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ. అదే శిల్పారామనే నేను ఈ ఫుల్గా ఎదుర మార్చాను అంతే. అంటే అన్నీ కవర్ అవ్వాలని. సరే Yes, thank you very much శివరామ్ గారు. సరే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఒక ఎన్జిఓ ఇంకొక ఎన్జిఓకి ఎప్పుడు ఎంకరేజ్ చేయదు. బట్ ఇప్పుడు కూడా 10 సంవత్సరాల నుంచి ఎంతోమంది చేస్తున్నారు. వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ ఉండవు, ఏదో మనస్ఫూర్తిగా వాళ్ళు చేస్తున్నారు తప్ప వాళ్ళకి రికగ్నైజేషన్ లేదు. హౌ టు అప్రోచ్ అని తెలియదు వాళ్ళకి. ఎలాగ గవర్నమెంట్ నుంచి ఎలా సపోర్ట్ తీసుకోవాలి, పబ్లిక్ నుంచి ఎలా సపోర్ట్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు సిఎస్ఆర్ ఉంది, కార్పొరేట్ సెక్టర్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అది రతన్ టాటా గారు వల్ల అది వచ్చింది ఆ రూల్. సో ఆ కృషి ఆయన వల్ల రతన్ టాటా గారు మెమోరియల్ అవార్డ్స్ అని మేము ప్రెస్ క్లబ్లో పెట్టాము. అప్పుడు పెట్టిన ఒక 1 weekలో మేము చిన్న అనౌన్స్మెంట్ చేసాం. ఏపీ అండ్ తెలంగాణలో రతన్ వచ్చి ఆయన అప్కమింగ్ బర్త్డేకి కొన్ని స్టాచ్యూస్ ఉండాలని. సో మా అనౌన్స్మెంట్, మా ప్రెస్ మీట్ అయిన వితిన్ 10 daysలోనే నారా లోకేష్ గారు అక్కడ భీమవరంలో ఒక రతన్ టాటా గారి స్టాచ్యూ, ఆయనకు ఆ ఒపీనియన్ ఉందేమో అది తర్వాత విషయం, బట్ అనౌన్స్ చేసింది మేము. ఆయనలో ఒక చలనం వచ్చింది, అర్థమైందా? నిజంగా ఆయన 90 లక్షలు పెట్టి స్టాచ్యూ కట్టిన లోకేష్ గారికి ఆయన మీద అభిమానం ఉండొచ్చు. బట్ ఇదేంటంటే జస్ట్ ఒక ఇండికేషన్ అంతే. నువ్వు చెప్పిన వాళ్ళలో వాళ్ళు అలర్ట్ అయ్యారు, అది ఎప్పుడూ చేసేవాళ్ళు.
సో ఎనీవే ఏదైనా ఇంకా ఏమైనా చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ ఉంటే మాకు చేతనైంది మేము చేయడానికి ఇప్పుడు మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు వంశీ గారు, శ్రీనివాస్ గారు, ఇలా మా డాక్టర్ గారు, ఇలా మా విజయవర్మ గారు, మా రాజు గారు అందరూ కూడా జస్ట్ సెల్ఫ్ స్మాల్ డిస్క్రిప్షన్ చేసిన తర్వాత అసలు ప్రోగ్రామ్ కూడా చేద్దాం. మళ్ళీ మధ్యలో మీ ప్రోగ్రామ్ డిస్టర్బ్ కాకూడదు కాబట్టి వస్తుంది. రెండోది ఏంటంటే ఇక్కడ అందరినీ ఎంకరేజ్ చేయాలి, అందరినీ సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో మేము మా లెవెల్లో మెమెంటోస్, అప్రిసియేషన్ సర్టిఫికెట్స్ చదవలేదు తెచ్చాం. ఎవరైనా ఒకరిద్దరికి తక్కువ పైనా కూడా వాటినే మేము అందరినీ ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట. సో ఇది అందరి కోసం చేసేది, నా పర్సనల్ కాదు. నా ఇంటికి వచ్చి ఏమన్నా ఒకరికి తక్కువ పడితే ఫీల్ అవ్వదు తప్ప ఇది ఏంటంటే అందరికీ అర్థం చేసుకుంటారు అనుకున్నా. తర్వాత ఉగాదికి మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం కుక్కట్పల్లిలో. ఒకవేళ ఒకరిద్దరు ఎవరైనా మిస్ అయినా కూడా మేము వాళ్ళని అక్కడ ఎంకరేజ్ చేస్తాం. సో ఇది ఇక్కడ అలా ఈక్వల్ అండి. అవార్డీస్ అంటే నేషనల్ అవార్డ్స్ ఏం కాదు, ఏం కాదు, జస్ట్ ఫర్ ఎంకరేజ్మెంట్ అంతే. ఎంకరేజ్మెంట్ ఫర్ ఇంటిగ్రేటింగ్ లైఫ్, అదొకటే గుర్తుపెట్టుకోండి. మా విజయవాడ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాం. అది చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం అన్నది కాదు. మహిళా దినోత్సవం రోజున మంచి కార్యక్రమం చేయాలి. ఎవరైతే మహిళలు ముందడుగు వేస్తూ ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం మంచి కార్యక్రమాన్ని చేపట్టాలి అనే ఒక మంచి మనసుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి సోదరు శివరాంకి రియల్లీ మస్ట్ విషయం. శివరాం నన్ను దాదాపు ఒక రకంగా చెప్పాలంటే 10-15 రోజులుగా ఒక ఏదో ప్రోగ్రామ్ ఇస్తుంటాడు. ఎందుకు శివరాం అంటారు? లేదు సార్ చేద్దాం సార్ అంటాడు. రతన్ టాటా గారి బర్త్డే వచ్చింది, చేద్దాం సార్ అంటాడు. గాంధీ గారు వచ్చింది, చేద్దాం అంటాడు. ఎవరు కాదు, ఇతను ఏమి సంపాదించుకున్న వ్యక్తే కాదండి, కానీ ఏదో ఒక చేయాలి తపన. ఇవాళ నిజంగా చెప్తున్నాను, కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే అందరూ చేస్తున్నారని కాదు, చాలామంది ఏంటంటే డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఇంకా చేయాలి. చాలామంది మీకు తెలుసు ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు ప్రభుత్వాలు అడ్డు పెట్టుకుని, వ్యాపారవేత్తలు అడ్డు పెట్టుకుని కోట్లు సంపాదించే లక్ష్యంతో వెళ్తూ ఉంటారు. కానీ శివరాం ఏంటంటే వీళ్ళ భార్య ఏమో కష్టపడుతూ ఉంటుంది, రకరకాలు చేసి పాపం 4 రూపాయలు సంపాదిస్తూ ఉంటాడు. ఆ డబ్బులు తెచ్చి ఇక్కడే పెడుతుంటాడు. అలాగే ఇతను ఈవెంట్స్ కండక్ట్ చేస్తాడు. ఇప్పుడు ఆ ఈవెంట్స్ కండక్ట్ చేసిన డబ్బులు సంపాదిస్తాడంటే అది ఉండదు. మంచి పెడతాడు. మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఈ మహిళలు కావచ్చు, ఎవరైనా చిరు వ్యాపారాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో స్టాల్స్ అన్నీ పెడతాడు. పెట్టబోయే ముందు అతను చెప్పేవాడంటే, సార్ అద్భుతం సార్, సూపర్ సక్సెస్ సార్, 20 షాపులు, 30 షాపులు, 40 షాపులు వస్తాయంటే చివరికి అందులో 10 షాపులు ఒరిజినల్గా వస్తే మిగతా 30 కూడా ఫ్రీ షాపులే పెట్టుకోండి. అంటే నిజంగా ఇది కూడా చాలా గ్రేట్ అండి. ఇది నిజంగా ఒక సామాజిక సేవ. ఇది అది అందరూ చేయలేమని అలాంటి గొప్ప పనులు చేసినటువంటి శివరాంకి ఏదో ఒకరోజు తప్పకుండా శివరాం నిన్ను అటు ప్రభుత్వాలు గుర్తిస్తాయి, అటు వ్యాపారవేత్తలు గుర్తిస్తారు. ఎప్పుడైతే వాళ్ళు గుర్తిస్తారో నీ చేతిలో 4 రూపాయలు ఆడతాయో ఇలాంటి కార్యక్రమాలు చాలా పెద్ద కార్యక్రమాలు చేస్తామని చెప్పని, చేయాలని చెప్పని మనసావాచ కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ముఖ్యంగా అంటే నాకు ఇక్కడ ఎక్కువ మంది తెలియదు, వాస్తవానికి మహిళా చాలా మంది వచ్చారు. ప్రవీణ నాయుడు తోట గారంటే ఇంకా మాకు ఎలాగంటే మేడంని పట్టుకోవడం కోసం నేను మా దగ్గర షీరో హోమ్ ఫుడ్ అని చెప్పని మహిళల ఒక ఎంపవర్మెంట్ కోసం, మహిళల ఒక స్వయం ఉపాధి కోసం అని చెప్పని ఒక సంస్థను పెట్టి ఆ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు 3000 పైబడి మహిళలకి స్వయం ఉపాధి ఇస్తామని జరుగుతూ ఉంది. అంటే ఒక మహిళ 1 రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా తన ఇంట్లో తనకు తెలిసిన ఒక వంట నైపుణ్యంతో తన వంట తయారు చేస్తే వాళ్ళకి ఆన్లైన్ ద్వారా ఆర్డర్లు ఇప్పిస్తూ ప్రమోషన్ చేస్తూ, అదేవిధంగా స్విగ్గీ, జొమాటో ఇలాంటి ఒక ప్లాట్ఫామ్లో వాళ్ళని ఒక ఆన్బోర్డ్ చేపిస్తూ మళ్ళీ బ్యాక్ ఎండ్లో అగైన్ అటు టెక్నాలజీ సపోర్టే కావచ్చు, టీమ్ సపోర్టే కావచ్చు, అదేవిధంగా ప్రమోషన్ సపోర్టే కావచ్చు. అంటే ఒక్కొక్క కిచెన్ పార్ట్నర్ సక్సెస్ అవ్వడానికి 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతా ఉన్నా కానీ ఈరోజు కేవలం బయటకు వచ్చి వ్యాపారాలు చేయలేని, బయటకు వచ్చి ఉద్యోగాలు చేయని మహిళలకి తమకు తెలిసిన తమ వంట నైపుణ్యంతో వాళ్ళు ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు షీరో సంస్థని పెడితే, ఆ సంస్థని మా వైఫ్ సువర్ణాదేవి పాత్రపాటి తను ఎప్పుడైతే
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు మాస్టర్ ప్లాన్ చేతిగా తీసుకోవాలని ఒక ఉద్దేశం తను చెప్పినప్పుడు ఈ యొక్క కార్యక్రమం వెనుక ఉన్నటువంటి ఒక గొప్ప లక్ష్యాన్ని, ఎందుకంటే మనం డైరెక్ట్గా చేయలేకపోవచ్చు, కానీ ఆల్రెడీ ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఈ ప్లాట్ఫామ్ ద్వారా కొన్ని వేల మందికి మనం చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను ఇమీడియట్గా సపోర్ట్ చేయటం. ఈ రోజు దాకా కూడా షీరోలో జస్ట్ నేను యాక్చువల్గా మా వైఫ్ చేస్తున్నటువంటి ఆ ప్రోగ్రామ్ సంబంధించినంత వరకు నేను జస్ట్ వెనకాల నడిపించడం తప్పితే అందులో నాకు ఎలాంటి పోస్టో మరొకటో లేదు. కానీ నాకు వచ్చే సంతృప్తి ఏంటంటే ఇండైరెక్ట్గా తను చేసిన ఈ యొక్క కార్యక్రమం వలన వందలాది మహిళలకు ఉపాధి జరుగుతూ ఉంది. అదేవిధంగా దీని ఫౌండర్స్ అయినటువంటి తిలక్ వెంకటస్వామి గారే కావచ్చు, జయశ్రీ తిలక్ గారే కావచ్చు, ఎంత పెద్ద సుదీర్ఘ లక్ష్యం అంటే 10 లక్షల మంది మహిళలకి 1 మిలియన్ ఉమెన్కి ఈరోజు దేశవ్యాప్తంగా ఉపాధి ఇవ్వాలి. కేవలం వాళ్ళ చేసిన వంట నైపుణ్యం వంట మాత్రమే కాదు, వాళ్ళు ఏ ప్రొడక్ట్ తయారు చేసినా కానీ ఆ ఒక ప్రొడక్ట్ సంబంధించి మనం షీరో ఎసెన్షియల్స్ అని, షీరో మార్ట్ అని ఇలా పెట్టి వాళ్ళకి ఎంకరేజ్ చేసి అటు ఈ మార్కెట్ ద్వారా కావచ్చు, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళ ఒక ప్రోడక్ట్ అందరూ తయారు చేయగలరు, బట్ ఒక ప్రోడక్ట్ని అమ్ముకోవడం ఎంత కష్టమైనటువంటిది మీరు చాలా మంది తెలిసిందే. దానికి ఒక మంచి ప్లాట్ఫామ్ చేయాలని చేసినటువంటి ఒక లక్ష్యానికి ఈరోజు వెనకాల నేను సపోర్ట్ చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఈనాడులో ప్రవీణ నాయుడు తోట గారిది ఒక ఆర్టికల్ వచ్చిందండి. 5,000 మంది మహిళలను ఆల్రెడీ ఎంపవర్ చేసి నా ముందు సాగుతున్నారు అని చెప్పాను. మీరు నమ్ముతారు నమ్మరు, మా దగ్గర పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ అతని యొక్క శాలరీ 1.5 lakh అండి. ఆ వ్యక్తిని 2 నెలల పాటు మేడం దొరకరు, ఫోన్ నెంబర్ లేదు, ఇంకోటి లేదు. ఈవెన్ పట్టుకోవడం కోసం మేము 2 నెలల పాటు ఆ వ్యక్తిని కేటాయించడం జరిగిందండి. ఆ తర్వాత మా ఒక లక్ష్యం చెప్పిన తర్వాత రకరకాల కార్యక్రమాలు ఆమె ఎక్కడ వీలుంటే అక్కడ చెప్పిన విధంగా, అంటే ఇండైరెక్ట్గా ఒక ప్రమోషన్ ప్రోగ్రాము అలాంటి ఆర్గనైజేషన్ చేయటం వలన అక్కడ మాకెంత బెనిఫిట్ జరుగుద్ది, ఆమె కష్టం జరగదు పక్కన పెట్టండి. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా కొంతమంది మహిళలకి వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి బాధ్యతగా ఉండటానికి, వాళ్ళు బాగుపడితే వాళ్ళ యొక్క ఇతర కుటుంబ సభ్యులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇలాగా ఒకరు అభివృద్ధి చెందితే 10 మంది అభివృద్ధి చెందుతారు. అలా చెందడానికి నిజంగా మాకు సపోర్ట్ చేసినటువంటి ప్రవీణ నాయుడు తోట గారికి చాలా కృతజ్ఞతలండి. నెక్స్ట్ ఇలాంటి కార్యక్రమాలు కూడా మరిన్ని కార్యక్రమాలు చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ వర్మ గారు. మా ఆహ్వానాన్ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. జస్ట్ ఫస్ట్ టైం చూడటం అయింది. ఇలాంటి కార్యక్రమాలు చాలా యాక్టివ్గా ఉంటారని తెలిసి ఆయన ఇన్వైట్ చేశాం. సో ఒక 2 నిమిషాలు మాట్లాడాలని. రాజకీయాల్లో కానీ అన్నింటిలో చూసుకుంటే మహిళా శక్తి ముందుంది. మహిళా శక్తి ఎప్పుడైతే ముందుంటుందో మన భారతదేశం అభివృద్ధి చెంది ముందుకెళ్తుందో మనం చూసుకుంటే ఈరోజు ప్రెసిడెంట్ ముర్మురే కానీ, ఒక ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ కానీ, ఇట్లా ఎన్నో అనేక మంది వీళ్ళందరినీ మనం ప్రోత్సహించాలి. ఇలా ప్రోత్సహిస్తేనే మనం ముందుకు వెళ్తాం, లేకపోతే వెళ్తాం. సమాజంలో మనం ఈక్వల్గానే చూసుకోవాలి. వాళ్ళని ఈక్వల్గా చూసుకుంటేనే మన సొసైటీలో మనము అందం అభివృద్ధి చెందుతాం, ముందుకెళ్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీరామ్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మహిళా మందులందరికీ, ఇక్కడ వచ్చిన మహిళలందరికీ శుభాకాంక్షలతో పాటు పాదాలు వందనాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు కొన్ని కవులు కళాకారులు రచించారు, స్త్రీ లేదే జననం లేదు, స్త్రీ లేనిదే ఏమీ లేదు అని. అది వాస్తవమే. కానీ స్త్రీ శక్తిని గుర్తించడం మాత్రం చాలా తక్కువ మందే గుర్తిస్తారు. ఎందుకంటే ఆకాశంలో సగం అంటున్నాము, కానీ ఆకాశంలో సగం మన ఇంట్లోనే సగం ఇస్తలేదు. ఎందుకంటే మనం పురాణ కాలం నుంచి కూడా చూస్తూ ఉంటే కృతాయుగం, త్రేతాయుగం, ద్వాపారం, కలియుగం, ఇవన్నిట్లో కూడా స్త్రీ శక్తి అనేది పక్కా కనిపిస్తున్నది. కానీ మనకు ఎందుకు కనిపిస్తలేదు? కానీ మన ఇంటి వాళ్ళకు, మన ఆడవాళ్ళే శత్రువులు ఇంకొక నాలుగు ఉంది. అది ఎంతమంది నిజమంటే అది మీకు మీరే నిర్ణయించుకోవాలి. కానీ ఆడపిల్లలని కాపాడడం అనేది ఫస్ట్ ఒక బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకంటే ఒక స్త్రీ ఒక యంత్రంలాగా పనిచేస్తుంది. అంటే యంత్రం ఎలా అంటే దానికి విశ్రాంతి ఉండదు. మనం ఉదాహరణ మనం పని చేస్తా ఉన్నాం, అరే నేను జాబ్ చేస్తున్నప్పుడు 10 డ్యూటీకి వెళ్ళి టిఫిన్ కట్టి అంటూ ఉంటారు. టిఫిన్ కడుతుంది, బట్టలు అన్నీ చేస్తూ ఉంటుంది. కానీ ఆదివారం వచ్చిన పనిలో ఇంట్లో అంతా ఉంటాడు. అదే భార్య వందంటే నడుస్తుందా? అంతే. యంత్రం అంటే యంత్రానికి విశ్రాంతి లేని యంత్రమే స్త్రీ అని నేను మొత్తం వర్ణిస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా మహిళలు అని కాదు, ఫస్ట్ పురుషులు సహకరించాలి. ఎందుకంటే పురుష సమాజం
సహకరిస్తేనే మహిళలు ఇంకా ముందుకు వెళ్తారు. ఇక్కడ స్త్రీ శక్తి అనేది గుర్తించడం ఇవ్వలేదు, కాకపోతే ఒక అహంకారంతో ఈ పురుష ప్రపంచం అనసగొట్టేస్తుంది. ఎందుకంటే అరే నువ్వు అట్ల బట్టలు కట్టుకో, నువ్వు ఇట్ల చీరలు కట్టుకో, నువ్వు ఆ సొమ్ములు కట్టుకో, నువ్వు ఈ సొమ్ములు కట్టుకో. కాకపోతే అది ఒక రకంగా సొమ్ములు కూడా ఒక అక్కుపంచలే, అది కూడా ఒక వైద్య రంగంలో ఉన్న భాగం. కమ్మలు అని, కాళ్ళ పట్టే వస్తువులని, లేకపోతే కడ అని. కాబట్టి ఇవన్నీ ప్రోత్సహిస్తున్నట్టుగా మనం కూడా మహిళలు ప్రోత్సహించి మీ స్త్రీ శక్తిని గుర్తిస్తే వాళ్ళు ఎంత ఎదుగుతారంటే ఇప్పటికే ఎదిగి ఉన్నారు, ఇంకా ఎదగడం కోసం ప్రోత్సహించాలి. ఎందుకంటే మనం రాజకీయ రంగంలో కూడా చూస్తా ఉన్నాం, ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి రాష్ట్రపతి స్థాయి కూడా మన మహిళా మనులందరూ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూసి మనం నేర్చుకునేది ఏంటంటే మహిళా మనులందరూ కూడా మనకు రెచ్చిపోకుండా వాళ్ళు కూడా ఏంటంటే ఉన్న అవకాశాన్ని వినియోగించుకోవాలి. వాళ్ళు కూడా ఏంటంటే కొంతమంది సరే ఒకరిని మనం తప్పు పడలేము కాబట్టి సరే మనం సమయం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి మనం ఇక్కడ అందరికీ అవకాశం ఇవ్వాలి. కాబట్టి మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 115 సంవత్సరాలు జరుగుతుంది ఈ యొక్క మహిళా దినోత్సవం శుభాకాంక్షలు చేసుకోబట్టి 115 కాదు 200 సంవత్సరాలు మనం ఇట్లా చేసుకోవాలని కోరుతూ మన శివరామ్ గారికి మరియు మృత్యుంజయ గౌడ్ గారికి వంశీకృష్ణ గారికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు చేస్తూ నేను థ్యాంక్ యూ వెరీ మచ్. శుభాకాంక్షలు. సో మా సంస్థ గురించి చెప్పాలంటే చంద్రిక గారు మొత్తం చెప్పేశారు, నేనేం చెప్పాల్సిన అవసరం లేకుండా మేము చేసే సర్వీసెస్ కానీ కమింగ్ టు ఉమెన్స్ డే, ఎవ్రీ ఇయర్ ఉమెన్స్ని ఎంపవర్ చేద్దామని చెప్పి మేము ఆఫర్ లాగా మహిళలకు అవకాశం ఇస్తామని చెప్పి 70% ఆఫ్ 75% ఆఫ్ అని చెప్పి మేము అనౌన్స్ చేస్తున్నాం. ఆన్లైన్లో ప్రెజెన్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏ బిజినెసే కానీ ఆన్లైన్లో చూడాలంటే వాళ్ళ పేరు సర్చ్ చేస్తే ఆన్లైన్లో రావాలి. అలా రావడానికి మేము వాళ్ళకి సహకరిస్తామని చెప్పి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాళ్ళకి అనౌన్స్ చేస్తే లాస్ట్ ఇయర్ కూడా ఎక్కువ మంది యూజ్ చేసుకోలేదు, ఈ ఇయర్ కూడా అనౌన్స్ చేశాము. వాళ్ళది గూగుల్ ప్రెసెన్స్ ప్లస్ మా సర్వీస్ ఒకటి డిజిటల్ బిజినెస్ కార్డు 75% ఆఫ్ ఇస్తామని చెప్పి. సో అలాంటి సర్వీసెస్ మేము కొన్ని ఆఫర్ చేసినా కానీ మహిళలు చైతన్యం కావట్లేదు, వాళ్ళు తెలుసుకోవట్లేదు. ఆ చైతన్యవంతులైన మహిళలే వాళ్ళు హుషారు చేసుకుంటారు. మేము మా ఉద్దేశం ఏంటంటే ఎవరైతే బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేస్తామని. కమింగ్ టు శివరామ్ ఎప్పుడు కూడా ఆయన ప్రోగ్రామ్స్ పెట్టినా కానీ ఏమి ఆశించాడు. ఆయన స్టార్టింగ్ గ్రౌండ్ వర్క్ నుంచి ఆయననే చేస్తాడు. ఏదైనా చేద్దామని చెప్పినా కానీ నేను ఏదానికి కూడా ఆయనకు నో అని చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఉద్దేశం అదే, అందరికీ హెల్ప్ చేద్దామని చెప్పే ఉద్దేశం కాబట్టి అదొకటి. నో అని చెప్పడానికి ఆయన ఏదైనా చేస్తానంటే నో అని చెప్పడానికి నాకు మనసు ఒప్పదు. సో కమింగ్ ఇప్పుడు అందరూ కూడా ఆయన ఇప్పుడు మా ఉమెన్ లీడర్స్ కూడా రవీనా గారు కానీ ఇక్కడ వచ్చిన మహిళలందరూ కానీ ఇప్పుడు యాంకర్ చంద్రిక గారు కూడా చాలా విజయవాడ నుంచి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ ఓన్లీ ఒక శివరామ్ చెప్పిన దాని గురించి ఆయనని కాదనలేక వచ్చింది. ఎందుకంటే థ్యాంక్స్ మేడం, మీరు కూడా ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ కి రావడం వాళ్ళు చెప్పగానే ముందుగా చెప్పింది అందుకే సార్, ఇంత మందిని కలుసుకునే అవకాశం మిస్ చేసుకోకూడదనే వచ్చాను సార్. ఓకే సార్, ఇప్పుడు మీకు చెప్పేది అంటే మీకు ఏదైనా సహాయం కావాలంటే మా సైడ్ నుంచి మా టెక్నికల్ గా ఎవరైనా సరే ఉమెన్స్ మేము ఎప్పుడు సహాయం చేయడానికి రెడీ ఉంటాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన శివరామ్ గారు కూడా థ్యాంక్స్. నిజంగా వేదిక ముందు పెద్దలందరికీ పాదాభివందనాలు, పాదాల నమస్కారాలు. సో ముందుగా ఏంటంటే ఈ రోజు విష్ హ్యాపీ ఉమెన్స్ డే, అంతర్జాతీయ ఉమెన్స్ దినోత్సవం రోజు అందరికీ కూడా మహిళలు పాదాలు వందనాలు. మీకు కూడా వందనం పెట్టాలి, ఎందుకంటే మీరు ఉంటే మీరు లేకపోతే ఏమీ లేదు. ఇక్కడ ఏంటంటే ముందు వెనకనే భావాలు క్రియేట్ చేస్తున్నారు కానీ ఎక్కడ ఏంటికి వెళ్ళినా ఎక్కడైనా ఒక ఈ రోజు నేను ఉండేవాడు తల్లి గర్భం నుంచి పుట్టిన శిశువునే కాబట్టి తల్లి లేదే ఏది లేదు. సో ఉమెన్స్ అనేది ఎప్పుడు కూడా, ఎందుకంటే మార్నింగ్ ఒక మీటింగ్కి వెళ్ళినాం, ప్రియారిటీ తక్కువ అన్నారు. ఎక్కడ చూసినా ప్రియారిటీ మీదే 100% హోల్ హార్టెడ్గా. కొంతమంది ఒప్పుకున్నారు, ఒప్పుకోకపోయినా మనసులో ఉండేది మనకి అదే మీ మీదే ఉంటుంది. సో మరి ఒక్కసారి ఏంటంటే ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి శుభాకాంక్షలు. మహిళలందరికీ కూడా నమస్కారం. సో ఇలాంటి ప్రోగ్రాంలు రెగ్యులర్ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, ఇంకా జరగాలి, ఇంకా డెవలప్మెంట్స్ కావాలని కోరుకుంటున్నాం. సో నెక్స్ట్ నాది గురించి ఒక 2 ఇంట్రడక్షన్ చేసి మన శివరామ్ గారు చెప్తాను. సో నేను డాక్టర్ వంశీకృష్ణ, వంశీ హోలిస్టిక్ వెల్నెస్ సెంటర్, వంశీ టీవీ, సౌమిక్ మీడియా, దేశ విదేశాల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను. సో ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఏది చేయాలన్నా ఏది ముందుకు వెళ్ళాలన్నా ముందు మన ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా చేసుకోగలం. మా ఉద్దేశం ఏంటంటే అన్ని ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆరోగ్యం. సో ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో చికిత్స శిబిరాలు కండక్ట్ చేసాం.
సో ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భం మేము అనౌన్స్ చేస్తాం. మీ ఇంటికి మీరే డాక్టర్ అనే నినాదంతో మీ ఇంటికి మీరే వైద్యులు, మీ ఇంట్లో మీరే వైద్యులు. ఇప్పుడు మీ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ అన్ని కూడా హ్యాపీగా ఉంటాయి. సో మందులు లేని వైద్యం మీద ఉమెన్స్ అనేది ప్రత్యేక చికిత్స శిబిరాలు అనేవి కండక్ట్ చేస్తున్నాం. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన శివరామ్ గారిని కాంటాక్ట్ చేస్తే మీకు మీరే డాక్టర్ అమ్మా, చిన్న చిన్న నొప్పులు గిప్పులు డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. డాక్టర్లకు మేము నెగిటివ్ కాదు. ఏంటంటే దీంట్లో మీ ఇంటికి మీరే డాక్టర్ అయితే చాలు, మీ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవచ్చు. మందులు లేని వైద్యం గురించి ఆకుప్రెషర్ ఆకుపంచర్ కలర్స్ అమ్మా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా మంది తెలియదు కాదు చెప్తున్నారు. రంగులతో వైద్యం అమ్మా, చిన్న పిల్లలు వాడుకునే స్కెచ్ పెన్లతో కూడా నొప్పులు తగ్గించుకోవచ్చు. ఈవెన్ బీపీ కూడా తగ్గించే అవకాశాలు, థైరాయిడ్ కూడా తగ్గించే అవకాశాలు. క్యూర్ అనే మాట నేను చెప్పాను. ఎంతో కొంత మార్పు అనేది వస్తుంది, మన లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది, ఆరోగ్యంగా జీవించవచ్చు. సో ఈ యొక్క శిక్షణ అనేది మన శివరామ్ గారి ఆర్గనైజేషన్ కానీ మాకు మా మోట్ ఆర్గనైజేషన్ మా మిత్రులు కానీ గోల్డెన్ ఫ్యూచర్ గ్లోబల్ సేవా ఫౌండేషన్ అనే నా ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా కానీ ఎవరికైనా కూడా ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను, ఉచిత శిక్షణ అనేది ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాం. నేర్చుకోండి, సింపుల్. దీనికి ఏం మన కత్తులు కటాలు ఏం అక్కర్లేదు, సింపుల్ గా నేర్చుకోవచ్చు. సో ఈ రోజు నేను అనౌన్స్ చేస్తాను, ఎవరైనా ఉంటే మన శివరామ్ గారు కూడా సంప్రదించండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో శివరామ్ గారి గురించి ఓపెన్ మైండెడ్ పర్సన్ అనమాట. అందరికీ చెప్పినట్టు ఆయన ఏంటంటే నేను సంపాదించుకొని బిల్డింగ్ కట్టాలి, హైదరాబాద్ లో నేను టాప్ హౌస్ అవ్వాలి, రతన్ టాటా జనరల్ గా అందరూ ఏంటంటే రతన్ టాటా గారు అవ్వాలని కోరుకుంటారు. కానీ ఏంటంటే రతన్ టాటా వాళ్ళు చాలా మంది తయారు చేయాలని కోరుకున్న వ్యక్తి ఉన్న ఏంటంటే మన శివరామ్ గారు. సో శివరామ్ గారు చేసే సేవ అనేది అమోఘమైన సేవ. ఒకటమ్మా, మేము ఎన్నో ఈవెంట్లు చేస్తాం, చాలా ఈవెంట్లు. నేను ఇంచుమించు ఒక 50 పైన దేశ విదేశాల్లో చేశాను ఈవెంట్లు. మనం కూడా రీసెంట్గా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా చేస్తాం. కానీ ఆయన ఒక వారం 10 రోజులు అన్ని ప్రిపేర్ చేస్తాం, మేము 3 నెలలు ప్రిపేర్ అవుతాం. అలా కూడా ఇంతమంది జనాలు గ్యాదర్ చేసేది వారం కూడా నేనే శ్రమ అయిపోయాను. శివరామ్ గారు ఏంటంటే మహిళా దినోత్సవం అన్నారు, మీరు జనంలో వస్తారు సార్. కానీ ఆయన యొక్క మంచితనం, భగవంతుడు అనుగ్రహం అలా జనాలు వచ్చేస్తారు. సో ఆయన కూడా ఏంటంటే మన వంతు ఇక్కడ ఉంటే అమ్మ అన్ని ఫైనాన్షియల్ ద్వారా అక్కర్లేదు, మనం 10 మందికి సేవ చేస్తే భగవంతుడు ఏదో రకంగా ఇస్తారు. సో అదే నినాదంతో ముందుకు వెళ్తున్నాం. సో శివరామ్ గారు ఇంకా ముందుకు వెళ్ళి ఆయన ఎప్పుడు సపోర్ట్ ఉంటాం, అందరూ కలిసి సపోర్ట్ ఉన్నాం. ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చాలా చేయాలని కోరుకుంటూ మీ వంశీ కృష్ణ. జై హింద్. Give her a big round of applause, everybody. ఎన్నో ప్రోగ్రామ్స్ ఎంతో బిజీగా ఉండి కూడా వచ్చారు. కంపెనీ నేను ఓన్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ కంపెనీ సక్సెస్ అంతా కూడా మా వైఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా మా వైఫ్ ఇంట్లో దాన్ని ప్రాక్టికల్గా తయారు చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ నేను నా కంపెనీలో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే దాదాపు మేము సింగిల్ ప్రోడక్ట్ స్టార్ట్ చేసిన మనకు ఆర్గనైజేషన్ కంపెనీ ఇప్పుడు దాదాపుగా 600 ప్రోడక్ట్ మేము తయారు చేస్తూ ఉంటాయి. ఇందులో మాకు 6 స్టోర్లు ఉన్నాయి, 2 ఓన్గా ప్యాకేజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపుగా 90% ఓన్గా మేము ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ప్రతి ప్రోడక్ట్ కూడా ఈ ప్రోడక్ట్ అంతా కూడా ప్రతిదీ కూడా మా వైఫ్ ఇంట్లో ముందు ప్రాక్టికల్గా దాన్ని తయారు చేసిన తర్వాత మేము దాన్ని మళ్ళీ మా కంపెనీలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. మేము పచ్చళ్ళు కానీ తర్వాత స్నాక్స్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా ఓన్లీ గార్డెన్ నూనెతో తయారు చేస్తూ ఉంటాయి. మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఐటమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తానంటే మా వైఫ్ ఈ ప్రోడక్ట్ అంతా కూడా తయారు చేసిన తర్వాత నేను ఆ కంపెనీలో స్టార్ట్ చేయడం వల్ల మన కంపెనీ అంతా గ్రోత్ తీసుకురావడం జరిగింది. మేము దాదాపుగా ఒక 50,000 మంది కస్టమర్లకు మేము మా ప్రోడక్ట్ని అందిస్తున్నాం. ఇదంతా కూడా నా సక్సెస్ అంతా కూడా 50% నా వైఫ్ వల్ల నేను భావిస్తున్నాను. మహిళలు ఉంటేనే బిజినెస్లో అంటే మహిళలు తోడు ఉందని చెప్పడానికి నేను అంతా చెప్తున్నాను. అంటే నేను ఎక్కువ ఏం మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ. బాంధవి రెడ్డి గారు ప్రముఖ వైద్య నిపుణులు, MBBS గోల్డ్ మెడల్, MD DBL అండ్ FMA FAM అండ్ ప్రముఖ డెర్మటాలజిస్ట్, అదేవిధంగా కాస్మెటాలజిస్ట్, కన్సల్టెంట్ ఫర్ ఎన్టీఆర్ హాస్పిటల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ ఫర్ యువర్ సందర్భంగా చెప్తున్నాను. మాతృదేవోభవ పితృదేవోభవ. ఫస్ట్ మాతృదేవో అంటారు. ఎంతో కాలం నుంచి ఎప్పుడో మన పెద్ద చెప్పారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవ దేవ. లక్ష్మీ నారాయణ. లక్ష్మీ లేని నారాయణుడు లేడు ప్రపంచం. సృష్టిలో కూడా సృష్టికి మూలం కూడా లక్ష్మీ లేనిది నారాయణుడు లేడు. కాబట్టి మనము 64 కళల
43 కళలు మెయింటైన్ చేస్తారు. ఒక దొంగతనం కళ తప్ప అంతమంది మెయింటైన్ చేస్తారు. థ్యాంక్ యూ. చాలా సభకు నమస్కారం. చాలా చక్కగా మాట్లాడారు జగదీష్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు బాంధవి. నేను డర్మటాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ అందరూ ఏమంటారంటే ఫీమేల్స్ అంటే బ్యూటీ కాన్షియస్, బ్యూటీ కోసం అనే వస్తారు. సో మనకు ఉండాల్సిన మెయిన్ ఆర్నమెంట్ ఏంటంటే కాన్ఫిడెన్స్. మెయిన్ చాలా మంది ఉమెన్కి లేక అయ్యేది కాన్ఫిడెన్స్. వాళ్ళలో చాలా పవర్ ఉంటుంది. ఎందుకంటే ఆ స్త్రీ అంటేనే శక్తి. సో ఆ పవర్ మనలో ఉంటుంది, కానీ అది మనం ఇగ్నైట్ చేసి మనం దాన్ని ప్రొపగేట్ చేయలేకపోతున్నాం. సో అది ఫస్ట్ మనం ఎరాడికేట్ చేసుకుని ఒక కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తే అన్ని రంగాల్లోనూ మనం అన్ని విషయాల్లోనూ అందరికంటే ఎక్కువగా ముందుకెళ్తామని నా అభిప్రాయం. సో ఐ విష్ హ్యాపీనెస్ అండ్ సక్సెస్ టు ఎవ్రీవన్. హ్యాపీ ఉమెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తూ ఉన్నారు. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుంది అంటే ఎంతో మంది సహకరిస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఇంతమంది మహిళలందరికీ కూడా చక్కటి ప్లాట్ఫామ్ ని కలిగించి వారికి ఒక గుర్తింపు వచ్చే విధంగా ఈ యొక్క అవార్డ్ ఫంక్షన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ మ్యామ్. నా తెలుగు అంత మంచి లేదు. నేను తెలుగులో మాట్లాడితే అంటే కామెడీ షో. సో అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే, ఐ జస్ట్ కౌంట్ విత్ హౌ మెనీ పీపుల్ ఆర్ కంఫర్టబుల్ విత్ హిందీ. ఓకే ఓకే 50%. ఇంగ్లీష్? ఓకే. So generally we used to say, right, Happy Women's Day, right? And then we only say this thing, every day is a Women's Day, right? This is our both the thoughts are our, right? So I just tell you one thing. This year, the Women's Day logo is something equality at working place, okay? Why we are waiting for the men? They can give us equality at working place. We are the women only, we have to create that equality. Okay, I'll ask one question, simple question to you. Agar car parking, valet parking, you guys knows, right? At valet parking, if a girl is standing there, will you give your car keys to there and set her keep like hotels or something? Will you give? That is only. We have to raise that equality, you know. We have to raise. हम अपनी कार की चाबी भी उन्हें नहीं देते कि ये लड़की कार ठोक देगी. Right? So gender equality is not only the responsibility of men. It is ours also. For example, just now I said a car parking area, right? We ourselves won't give that car keys to the girl and say that park at this side. And end of the story, for any program which is come, which is a struggle, then Women's Day is also coming with a struggle. But now it is a celebration. So we should celebrate. Why we are remembering those old things that you know we need equality, we this thing? Because I believe in one thing. सम्मान मांगने से नहीं मिलता है, कमाना पड़ता है. You have to earn that respect. And that is not men or women. You have to earn either by your education, either by your work, either by your presentation, or either the way you are raising your next generation. So सम्मान कमाना पड़ता है. It's not you will fight and you will get that. And I am the person who got lot of men mentor in my life. Because of them I am here today. So it's like gender equality or something which is created by us only. First we have to check ourselves. That is only the mantra of success. And I don't want to take much time because lot of people are here and I also want to listen to you guys and learn something. And without paying royalty, next speech I also, copy from there and I will that. Joke apart. But one more thing I want to share with you guys. When I started my journey in a glamour industry, the first person who supported me is a man. And the second person to whom when I went and I asked the permission or shared this thing I want to do is a woman. So what is the result today I am here is because of both of them. So guys, very simple funda that equality comes from us. Otherwise it won't come. And equality at workplace means you have to show your caliber. Not the strength,
not the men and women kind of thing. अगर men नहीं है तो women की गाड़ी नहीं चल सकती और women नहीं है तो men का रिक्शा नहीं चल सकता, right? Correct? That's the thing. What I believe in this, that's the reason I share it. And I believe in this also. If men can work at office and helping at home, then how can be women only working in the office? No, na? This is our forte. That home, that next generation, that is our power. How can we give to the men, yaar? This is our power. This is our inbuilt strength. अपना खजाना किसी को देते हैं क्या? No, we will add that more team, but we can't give our all khazana to others, right? So for 2025, whoever the next generation near to me or my loved one is my responsibility, not only for the men. It's like the house, the kitchen, whether I am cooking for alone for myself or for the whole of the people or whatever. That is my forte, my khazana, my strength. Why will I share it, right? So end of the story is that बॉस जीना तो सभी को है, खुशियों से भी और आंसुओं से भी, पर फर्क इतना पड़ता है कि जब आपकी आंखों से आंसू चले तो सामने वाला ये कहे कि ताली बजाता हूँ तेरी सक्सेस में, खुशी के आंसू है. थैंक यू सो मच. Wow, thank you so much. Sharing valuable words with all of us. So అందరికీ నా తోటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను విజయవాడ నుంచి వచ్చాను. నా పేరు రజని. చెప్పండి, మీ టాలెంట్ గురించి వాళ్ళందరికీ తెలియాలి. చిన్నప్పటి నుంచి నాకు ఆర్ట్స్ నడుచుకున్న చాలా ఇష్టం. మ్యారేజ్ అయిన తర్వాత మన హస్బెండ్ అంటే పర్లేదు, ఏం కాదు, చెప్పండి. దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్ వీ హ్యావ్ టు షేర్ కదండి. ఇది నిజంగా మంచి ఆపర్చునిటీ. చక్కగా మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, షేర్ చేసుకోవాలి. లలిత జ్యువెలరీ కానీ ఖజానా కానీ తీసుకెళ్ళాలంటే ఇక్కడికి హింట్ ఇచ్చేయాలి. ఎస్ మేడం, ప్లీజ్. మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ నా ఇంట్రెస్ట్ని చూసి నాకు చాలా సపోర్ట్ చేశారు. అది ఇంట్రెస్ట్ కాస్త కూడా నేను ఇంట్లో చేస్తూ క్రాఫ్ట్స్ మోడల్స్ చేసి అవి ఫ్రెండ్స్కి గిఫ్ట్స్గా ఇవ్వడం అలా చేస్తూ ఉన్నాను. తర్వాత మా వదిన గారు వాళ్ళ షాప్కి వాళ్ళ ఫ్రేమ్, వాళ్ళ షాప్ పేరుతోనే ఒక ఫ్రేమ్ చేసి పెట్టానమాట. అట్లాగా ఒక మా హస్బెండ్ పేరు సతీష్ అండి. తను బాగా ఎంకరేజ్ చేశారు, నేను ఇలా చేయడానికి బాగా సపోర్ట్ చేశారు. ఆ ఫ్రేమ్ అలా చూసిన తర్వాత ఆ స్ఫూర్తి శ్రీనివాస్ గారు అని ఆయన చూసి వాళ్ళ స్కూల్లో నాకు పిల్లలకి క్లాసెస్ చెప్పడం, అట్లా నా ఇది స్టార్ట్ అయ్యింది. అలా ఆ ఇంట్రెస్ట్ కాస్త ఇప్పుడు నేను క్లాసెస్ తీసుకుంటాను. ఆర్సిటీస్లో క్లాసెస్ తీసుకోవడం, పిల్లలకి ఫ్రీగా చెప్పడం అట్లా చాలా చేశాను. ఇప్పుడు ప్రస్తుతానికి హాస్టల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్గాను సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గానే చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉండేటటువంటి కలెక్టర్స్ వాళ్ళందరికీ కూడా ఇన్నోవేటివ్గా, వాళ్ళు వద్దు అనే విధంగా కాకుండా ఇంకా నెక్స్ట్ వస్తే ఏం తీసుకొస్తారు, ఎంత ఇన్నోవేటివ్గా తీసుకొస్తారు అనే రకంగా మేడం గారు క్రియేట్ చేస్తూ ఉంటారు. సచ్ ఎ గ్రేట్ థింగ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నా మీరు వెల్కమ్. హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే. సో ఇక్కడ ఇందాక నుంచి నేను వింటున్నప్పుడు అందరూ వాళ్ళు సపోర్ట్ చేశారు, వీళ్ళు సపోర్ట్ చేశారు, డెఫినెట్లీ అందరూ సపోర్ట్ చేస్తారు. బట్ ఎప్పుడు అంటే నీలో తప్పన ఉండాలి, లైక్ నేనేదో చెయ్యాలి, నేనేదో సాధించాలి అని ఫస్ట్ అసలు నీకేం చేయాలనిపిస్తుంది, నువ్వేం చేయాలనుకుంటున్నావు, దానికోసం నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నావు అనేది ఫస్ట్ నిన్ను నువ్వు కొద్దిగా గుర్తుంచుకుంటే అట్లీస్ట్ ఒక 20-30% అప్పుడు పక్క నుంచి సపోర్ట్ వస్తుంది. చాలామంది నేను యాజ్ అ ఫిట్నెస్ కోచ్ చాలామంది లేడీస్తో మాట్లాడుతుంటాను. ఐ డూ గివ్ కౌన్సిలింగ్స్. చాలామంది ఏంటంటే ఫీల్ అయిపోతుంటారు, నాకు అది చేయాలని ఉంది, నాకు ఇది చేయాలని ఉందండి, నాకు సపోర్ట్ లేదండి అని చెప్తారు. సపోర్ట్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంతవరకు చేయగలుగుతారో అది మీరు చెయ్యండి. దాని తర్వాత మేబీ ఇంట్లో సపోర్ట్ చేయకపోయినా బయట నుంచి సపోర్ట్ దొరుకుతుంది. సో ఇది ఎందుకంటే నా ఓన్ స్టోరీ అనమాట. 14 years అప్పుడు మాది చాలా బ్యాక్వర్డ్ ఫ్యామిలీ, అంటే లైక్ అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ.
సో 14 ఇయర్స్ అప్పటి నుంచి అందరూ ఒకటి మ్యారేజెస్ చేయాలి అనే ఆలోచనే తప్ప ఆడపిల్లకి చదువు ఎందుకు అన్న స్టేజ్ అక్కడి నుంచి. బట్ నాది మాత్రం నా డ్రీమ్ నాది, నేను ఎవరిపైన డిపెండ్ కాను. ఇప్పుడు మా ఫాదర్ ఎలా డిపెండ్ అవుతున్నాను, నేను అలా డిపెండ్ కాను. నేను ఏదో చేయాలి, నేను జాబ్ చేసుకోవాలి, నేను చదువుకోవాలి. 10th దగ్గర నుంచి నా ఫైటింగ్ స్టార్ట్ అవుతూనే ఉంది. 10th ఆగిపోయింది అనుకున్నా, నెక్స్ట్ డిప్లొమా ఆగిపోయింది అనుకున్నా, నెక్స్ట్ ఇంజనీరింగ్ ఆగిపోయింది అనుకున్నా, ఎక్కడ ఆగలేదు. బికాస్ నేను 10th గోల్డ్ మెడలిస్ట్, డిప్లొమాలో కాలేజ్ ఫస్ట్, ఇంజనీరింగ్లో కాలేజ్ ఫస్ట్. సో ఫైనాన్షియల్గా ఎటువంటి సపోర్ట్ లేకపోయినా కూడా నేను ఒక స్టెప్ వేస్తుంటే ఆటోమేటికల్లీ అటు ఇటు ఎక్కడి నుంచి ఒక సపోర్ట్. సో ఇది ఆల్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోరిక, దాని గురించి హార్డ్ వర్క్. దాని తర్వాత ఎన్ని చేస్తూ వచ్చాను అంటే అసలు 14 ఇయర్స్లో చదువు ఆగిపోతుంది అన్న దగ్గర నుంచి నేను ఎంటెక్ కంప్లీట్ చేశాను. ఐ వర్క్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ ఐ వర్కింగ్ యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్, ఫిట్నెస్ కోచ్. నాకు సెలబ్రిటీస్ని కూడా నేను ఐఎమ్ ట్రైనింగ్ అండ్ నేషనల్ ఛాంపియన్ ఇన్ పవర్ లిఫ్టింగ్ 2023. దిస్ ఇయర్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్. ఇది లైక్ ఐ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఎవరి కోసం కాదు, మీకోసం మీరు చేసుకోండి, మీలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోండి, తర్వాత సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయండి. ఉమెన్ ఏం తక్కువ కాదు, సపోర్ట్ చేస్తేనే పైకి వస్తాము అనేది ఏమీ లేదు. వితౌట్ ఎనీ సపోర్ట్ యూ కెన్ డూ వండర్స్. థ్యాంక్ యూ. సో ఎక్కడ ఆగకుండా ముందుకెళ్ళారు. సచ్ ఎ గ్రేట్ థింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ ఎ నైస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం. నీలం శ్రీలత ముదిరాజ్ గారు స్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మహిళలు రాజకీయాల్లో లేరా అంటే 100% ఉన్నారు అని చెప్పడానికి మేడం లాంటి వారు ఎంతో మంది నిదర్శనం. రాజకీయాల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. మన నా సోదరి మనులకు, నా తల్లి, అక్క చెల్లెలందరికీ, ఒక ఆడపిల్ల సృష్టికి మూలం. ఒక ఆడది అని అంటారు కానీ ఆడది ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు ఆడది అబలగా సబలగా జీవిస్తుంది మధ్య. ఇప్పుడు ఆడది ఎంతో పై ఎత్తుకు ఎదుగుతుంది. అలాగే నేను చిన్న కుటుంబం నుంచి వచ్చాను. అందరి సహకారం, ఫస్ట్ పుట్టినిలో ముందుకు ఉండాలి. ఫస్ట్ పుట్టినింట్లో చదువు సంస్కారాలు నేర్చుకొని అక్కడ కూడా మనకు సపోర్ట్ లేకపోతే మెట్టింటికి వెళ్ళాక కూడా భర్తతో కూడా చాలా ఇబ్బందులకు గురైన ఆడవాళ్ళని ఎంతోమందిని చూశాను. అలాగే నేను కూడా అక్కడి నుంచి వచ్చాను. నేను డ్వాక్రా సంఘాల నుంచి ఒక సోషల్ సర్వీస్ చేసుకుంటూ నాలాంటి మహిళలను ఎంతోమందిని ముందుకు తీసుకొచ్చాను. అలాగే అందరికీ పట్టుదల స్వయం కృషితో తన కాళ్ళపై తను నిలబడేటట్టుగా కొంతమంది మహిళల్ని తీర్చిదిద్దాను. పటంచెరు కాన్సెన్సీ మత్స్యశాఖ అధ్యక్షురాలుగా పాల్గొన్నాను. మా హస్బెండ్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి. ఇవాళ ఎంతో మందికి ఆదర్శంగా అందరు మహిళలు, ఇక్కడ ఉన్న మహిళలు అందరూ ఎడ్యుకేటెడ్. అంతమందికి నా నమస్కారాలు. ఎంతైనా చదువుకోలేము అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు, కానీ ఏ మహిళ అయినా ఎంతకైనా తను ఒక్కటి గట్టిగా అనుకుందంటే ఏదైనా సాధించగలరు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసిన సార్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరొకసారి మహిళా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రానున్న రోజుల్లో మహిళలకు పెద్దపీట వేస్తారు ప్రభుత్వం నుంచి అని ఆశిస్తున్నాను. ప్రభుత్వం నుంచి పక్కా సపోర్ట్ చేపిస్తామండి ముందుండి. అందరికీ నమస్కారం అండి. చిన్న అవకాశం ఇచ్చినందుకు. నేను కూడా ఫస్ట్ టైం అండి మాట్లాడడం. ఏమైనా అనుకుంటే ఏమైనా తప్పులుంటే అన్న వయసు చాలా చిన్న ఆయనే. లాస్ట్ 2 years నుంచి చూస్తే అరౌండ్ 50 crores పైన ఈవెంట్స్ చారిటీ చేసి ఉంటారు. ప్రతి టెంపుల్లో నీలం మధు ముదిరాజ్ ఫోటో ఉంటుంది. వాళ్ళ ఎన్ఎంఆర్ గుర్సేన నా ఫౌండేషన్ బాగుంది. సారీ నాకు నీలం మధు ముదిరాజ్ మేడం వాళ్ళ బావగారు. అయితే ఆయన కంటెస్టెంట్ ఎంపీ. మొన్న కూడా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంటే కాంగ్రెస్లో టికెట్ ఇచ్చారు. సో మేబీ కొద్ది మార్జిన్తో
కొంచెం ఆయన ఓటమి పాలయ్యారు. బట్ మా నీలం మధు ముదిరాజ్ గారు ఇప్పుడు ఆయన ఎంపీ కాకపోయినా కూడా అఫీషియల్గా అంతకన్నా ఎక్కువ పనులు చేసి సత్తా ఉంది స్టేట్లో సెంట్రల్లో కూడా. సో ఇన్ ఫ్యూచర్లో మధు ముదిరాజ్ గారి ద్వారా ఏదైనా హెల్ప్ అయితే మీ లేడీస్కి మేడం తప్పకుండా ఎంకరేజ్ సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే మేడం, ఓకే. సారీ, నాకు మధు గారు బాగా తెలుసు, ఎందుకంటే నేను అదే ఏరియాలో ఉంటాను. చాలా చారిటీ అండి. చిన్న వయసులో ఆయన పెట్టిన ఖర్చుకి ఒక నామినేటెడ్ పోస్ట్ కొనేసుకోవచ్చు కూడా. 50 crores అంటే అఫీషియల్గా అనౌన్స్ చేసింది, అందరికీ కాదు, ప్రతి టెంపుల్కి. వినాయక చవితి వచ్చిందంటే కనీసం ఒక 200 మండపాల్లో వీళ్ళ సహాయం ఉంటుంది. అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి అది నేనే కాదు, ప్రతి ఆ పటాంజలిలో 150 ఆటోల్లో వీళ్ళ బ్యానర్ ఉంటుంది, ఆయన మధు గారు. సో నాకు కూడా పరిచయం లేదు, శ్రీనివాస్ గారు ఇంట్రడక్షన్ వల్ల నాకు మధు గారు తెలుసు, మేడం తెలియదు. ఓకే ఓకే. సారీ మొదట నన్ను 2 సార్లు చూసుకుంటాను చందనాలలో. ఖాళీ అనిల్ కుమార్ గారు మీ అందరూ కొంచెం అక్కడ యాక్టివ్గా ఉంటాం ప్రతి ప్రోగ్రాంలోని. మీ సైడ్ నుంచి మీ లేడీస్కి ఏ సపోర్ట్ కావాలన్నా మీరు చేయాలి. ఎన్నో కోట్లు చారిటీ చేస్తున్నారు. సో మీకు చారిటీ చేయమని కాదు, మోరల్ సపోర్ట్ గవర్నమెంట్ నుంచి, అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర మంచి రేపో ఉంది మీకు. అలా ఏ సహాయం ఏ రకంగా మీరు హెల్ప్ చేయగలిగినా లేడీస్కి చేయండి. వేరే ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు నేను కలుస్తాను మిమ్మల్ని. ఓకే మేడం. మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఏదైనా స్టార్ట్ చేసే ముందు చెప్పాలి అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ శివరామ్ గారు. నేను శివరామ్ గారి గురించి ఇక్కడే విన్న తర్వాత తన గురించి వదిలేసి పక్క వాళ్ళ ప్రయోజనాలకి, పక్క వాళ్ళ ప్రోత్సాహాన్ని మన జయంగా పెట్టుకున్న శివరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ స్పెషల్ థ్యాంక్స్ టు Shero Home Foods for choosing me to this award. And my dear Toda Pravina Naidu, because she is the one and my favorite also. ఎంతో మంది ఉమెన్కి తను కూడా అంతే, తన గురించి వదిలేసి ఉమెన్కి సపోర్ట్ చేయడం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రవీణ ఉంటుందని చెప్పాలి. సో ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అండి. రియల్లీ షీ ఈజ్ అ గ్రేట్ పర్సనాలిటీ. ఈ ఉమెన్స్ డే సందర్భంగా తనకి ఎంత చేసినా కూడా షీ డిజర్వ్స్ ఇట్. ఓకే. అండ్ మై సెల్ఫ్ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ 3 companies అండి. అందులో ముఖ్యంగా నేను ఎక్స్పోజ్ అయ్యేది ఏంటి అంటే నేచర్స్ బాక్స్. బికాస్ నేచర్స్ బాక్స్ గురించి చెప్పాలి అంటే మనందరం ఆర్గానిక్ ఫుడ్స్ వినుంటాం, తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్స్ వినుంటాం, కానీ బియాండ్ ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడేది మన నేచర్స్ బాక్స్. మీ అందరికీ చాలామందికి బియాండ్ ఆర్గానిక్ అంటే తెలిసి ఉండకపోవచ్చు కూడా. బియాండ్ ఆర్గానిక్ ఈజ్ నథింగ్ బట్ ఏ న్యాచురల్ ఫార్మ్. ఉమెన్ అంటేనే సూపర్ పవర్ ఉన్న సూపర్ క్వీన్ అండి. అయితే మన ప్రొఫెషనల్ రీత్యా మనం ఎన్నో రోల్స్ మనం చేస్తున్నప్పటికీ కూడా యాజ్ ఎ ఉమెన్ పర్సనల్ లైఫ్లో ఒక వైఫ్గా, ఒక మదర్గా మాత్రం తన రోల్ని ఖచ్చితంగా చేయాల్సిందే. అది తన బాధ్యత. మరి యాక్చువల్లీ ఉమెన్కి ఒక పవర్ ఉందండి. ఏ రోల్ని తీసుకున్నా కూడా దాంట్లో 100% బెస్ట్ ఇవ్వాలనుకుంటుంది. అలాగే మన పర్సనల్ లైఫ్లో మన వైఫ్గా కానీ, మన మదర్గా కానీ, మన ఫ్యామిలీకి బెస్ట్, వాట్ ఈస్ ద బెస్ట్ ఇవ్వాలి అనుకుంటాము. అలాంటప్పుడు మనం యాక్చువల్లీ వాట్ వీఆర్ ఈటింగ్ ఈజ్ వాట్ వీఆర్ అండి. మనం తినే తిండిని బట్టి మనం ఈరోజు ఎంత హెల్తీగా ఉన్నామో అనేది ఉంటుంది. అలాంటప్పుడు చిన్న అవేర్నెస్ కనుక మనం వేరియస్ మెథడ్స్ ఆఫ్ ఫుడ్స్ గురించి ఇస్తే, అంటే ఆర్గానిక్ ఫుడ్స్ అంటే ఏంటి, అండ్ కెమికల్ ఫుడ్స్ అంటే ఏంటి, అండ్ బియాండ్ ఆర్గానిక్ ఫుడ్స్ అంటే ఏంటి, ఇవన్నిటి గురించి కూడా మనకు కనుక నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా ఒక ఉమెన్ అనేది యాజ్ అ మదర్గా కావచ్చు, యాజ్ అ వైఫ్గా కావచ్చు, బెస్ట్ని చూస్ చేసుకుంటుంది వాళ్ళ ఫ్యామిలీకి. సో అందుకని ప్రతి ఒక్క ఉమెన్ కూడా దీని గురించి తెలుసుకోవాలి. దీని గురించి తెలుసుకోవాలి అని అంటే ముందుగా మనం అగ్రికల్చర్ గురించి కూడా తెలుసుకోవాలి. అగ్రికల్చర్ అంటే మనం జస్ట్ మనం తినే తిండి ప్రొడ్యూస్ చేయడం అని. అండ్ ఇప్పుడున్న మోడర్న్ జనరేషన్కి ఎవరికి కూడా అగ్రికల్చర్ మీద ఫోకస్ చేసే ఇంట్రెస్ట్ కానీ అండ్ అంత టైం లేదనుకుంటారు.
బట్ దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ఫోకస్ ఆన్ ద అగ్రికల్చర్ అండి. ఎందుకంటే దట్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. మనం ఈరోజు ఏదైతే తింటున్నామో అది మన అగ్రికల్చర్ మీదనే ఉంటుంది. కాకపోతే ఓవర్ ద జనరేషన్స్ మనం దాన్ని డిఫరెంట్ మెథడాలజీస్ అన్ని యూజ్ చేస్తున్నాం. సో మళ్ళీ అగైన్ గోయింగ్ టు బ్యాక్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ని మనం ప్రమోట్ చేయగలిగిందే బియాండ్ ఆర్గానిక్ మెథడ్. Nature's Box is nothing but introducing all beyond organic food products అండి. న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా మనం పండించే విధానాలను చెబుతూ అవగాహన కల్పిస్తూ ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నిటినీ కూడా మన అందరికీ అందించేది మన నేచర్స్ బాక్స్ అండి. ఈ దీని గురించి మరింత తెలుసుకోవాలంటే యాక్చువల్లీ నేను రోజు సోషల్ మీడియాలో ఒక వీడియో చేస్తాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హెల్దీ లైఫ్ స్టైల్ అండి. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మనం తినే తిండి 60% ద్వారా మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో అండ్ 40% అండ్ మెంటలీ కూడా ఉండాలి. సో టోటల్ మై ఫోకస్ ఈజ్ అబౌట్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్. ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ షుడ్ ఫోకస్ ఆన్ ద హెల్దీ లైఫ్ స్టైల్. ఎందుకంటే ఒక్క ఉమెన్ కన్నా హెల్దీగా ఉంటే మినిమం 4 members హెల్దీగా ఉంటారండి. దట్ ఈస్ హర్ ఫ్యామిలీ. బికాస్ she will not accept her ఓటమిని యాక్సెప్ట్ చేసే స్థితిలో ఏ ఉమెన్ కూడా ఉండదు. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఉమెన్ యాక్చువల్లీ. సో నేను ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ చెప్పేది ఏంటంటే మనం ఆల్రెడీ హెల్త్ గురించి మనం తీసుకుంటున్నాం జాగ్రత్త. సో మరింత టెక్నికల్గా ఎవిడెన్స్ బేస్డ్ నాలెడ్జ్ కన్నా మనం తీసుకుంటే ఖచ్చితంగా మనం మన ఫ్యామిలీకి మనతో పాటు మన ఫ్యామిలీని కూడా హెల్తీ లైఫ్ స్టైల్ మీద నడిపించడానికి కారకులు అవుతాం. సో ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ టు వాక్ ఆన్ ద పాత్ ఆఫ్ హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మహిళలందరూ కూడా ఖచ్చితంగా వారి కుటుంబ ఆరోగ్యం మాత్రమే కాదు మీ ఆరోగ్యాన్ని కూడా చూసుకోండి. మొట్టమొదటి మీరు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది, సమాజం బాగుంటుంది అని చెప్పారు చాలా చక్కగా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్లీజ్ హ్యావ్ రిక్వెస్ట్ విశ్వేశ్వరి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఇన్వైట్ చేస్తున్నాము. ప్లీజ్. మనం హెల్తీగా ఉండాలని ఆ హెల్త్ లో ఒక పార్ట్ ఫిజికల్ బాడీ అయితే అనదర్ పార్ట్ ఇస్ అవర్ మెంటల్ అండ్ ఎమోషనల్. సో మనం హెల్తీగా ఉండాలి అంటే మన ఎమోషన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. సో మనం మామూలుగా ఏం చేస్తాం అంటే ముందు ఫ్యామిలీ ఇస్ ఫస్ట్. ఫ్యామిలీ బాగుంటే మనం బాగుంటాం అనుకుంటాం. కానీ హౌ మచ్ ఆర్ వి లవింగ్ అవర్ సెల్ఫ్, హౌ మచ్ కంపాషన్ వి హావ్ ఫర్ అవర్ సెల్ఫ్. సో ఐ థింక్ ద ఫస్ట్ థింగ్ ఫర్ మీ నా లైఫ్ లో నా ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు నేను స్ట్రక్ అయిపోయినప్పుడు లైఫ్ లో వాట్ మేక్ మీ మూవ్ ఫార్వర్డ్ ఈస్ లవింగ్ మై సెల్ఫ్. నన్ను నేను ప్రేమించుకున్నాను అంటే మామూలుగా మనకి ఎలా ఉంటుందంటే లేడీస్కి నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అంటే స్వార్థం అనుకుంటాం. కానీ అది స్వార్థం కాదండి. నన్ను నేను ప్రేమించుకోగలిగితే నా ఫ్యామిలీని ఇంకొంచెం ఎక్కువగా నేను ప్రేమించగలను. నాలో కనుక ప్రేమ లేకపోతే నేను అందరి దగ్గర నుంచి కోరుకుంటున్నాను బట్ ఐఎమ్ నాట్ ఫుల్ ఆఫ్ సాటిస్ఫైడ్. నేను ఎప్పుడైతే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అంటే ప్రేమించుకోవడం అంటే నాకు కాన్సెప్ట్ చెప్పినప్పుడు అసలు ప్రేమించుకోవడం అంటే ఏంటి నాకు అర్థం కాదు. సో మేబీ మనకి ఇష్టమైన వంట చేసుకోవచ్చు, ఇష్టమైన డ్రెస్ కొనుక్కోవచ్చు. పొద్దున్న లేకపోతే మనల్ని మనం అద్దంలో చూసుకుని ఇంకొక మిర్రర్ వర్క్ అనేది చాలా ఫేమస్ అని లూయిస్ డే అని ఆవిడ చెప్పారు. పొద్దున్న లేకపోతే అద్దంలో నిల్చొని మనల్ని మనం చూసుకుంటూ నన్ను నేను ప్రేమిస్తున్నాను వాణి ఐ లవ్ యూ వెరీ మచ్ అని మనల్ని మనం అనుకోవడం ఇస్ బిగ్గెస్ట్ థింగ్. మన కళలో మనం చూసుకుంటూ మనల్ని మనం ప్రేమించుకుంటే ఆటోమేటిక్గా మనం చెప్పినట్టుగా కాన్ఫిడెన్స్ వస్తుంది, హెల్త్ వస్తే ఎవ్రీథింగ్ విల్ వర్క్. నాకు అర్థమైంది నా లైఫ్లో ఇదండి. సో దట్ ఇస్ వాట్ ఐ వాంట్ టు షేర్. వన్స్ అగైన్ విషింగ్ ఆల్ ఆఫ్ us a very happy Women's Day. Thank you ma'am. Thank you so much. మోస్ట్లీ తెలుగులో ఫిల్మ్కి చూస్తున్నాను అండ్ తమిళనాడులో హీరో. మీరు వెళ్ళారంటే కొంచెం నేను దూరం జరుగుతాను. And apart from that, currently I'm doing a Hollywood movie, almost done. तो रिलीज के लिए रेडी हो गया अभी, just waiting Oscar के लिए चले. So let's see, that's one of the movie as lead. And apart from that, I want to talk about Smart. Smart is a OTT platform which is like AHA, Amazon and Netflix. We have launched in 197 countries, and Jio Fiber is partner of our brand.
So anyone who has a Jio fiber, they can download our app and watch, and also is on iPhone, online, all the platforms. So it's dedicated only for short films. That's the reason this is unique. It's not for any big movies. And my wife, she's the director for that, and she's running the whole administration. Home Minister. Home Minister too. Most of the time I'm in the movie, so कुछ ना कुछ गलती है तो couple होते हैं. So because of her, I'm able to be on track, and she's the one who ensures that even sometimes even spelling mistakes and everything. Whenever I type an email and then she's teaches it come by, when she comes behind me and says you're spelling mistake there. So she's always there. Thank you so much for the support. And made for each other, both of you. And so most of them, they don't know she's a descendant of Netaji Subhash Chandra Bose. She's my granddaughter. And apart from that, she's a politician now. She is president for the state of Telangana for a national party called Praja Party, and it's backed by big major parties, which I can't tell in front. And she's a state president for GHMC. Okay. Super, super. A few words with all of us, please. Few words, just. Namaskar. Thank you so much for inviting me here. And wish all the women and men as well a very happy Women's Day. Because without each other's support, no one can progress. That's what I think. Right? Thank you so much. Thank you very much. ముందుగా అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతూ ఇన్వైట్ చేస్తున్నాము. Indu garu, please welcome on to the stage. Once again, give her a big round. Let's give her a big round of applause. Hearty congratulations, Indu garu. Wonderful. I wish you all the best for your future endeavors. Congratulations. International Women's Day 2025. Mahila Shakti Icon Awards 2025. Presenting you Eagle Life Arts, Craft and Culture Society and Shine Solutions. Sri Lalita Kalalu Arts Academy నుంచి నాట్యాచార్యుని వనిత గారు అవార్డు అందుకుంటున్నారు. Request Shivaram garu, please join with us. Come on, give her a big round of applause, dear ladies and gentlemen. Hearty congratulations, Vanita garu. Mahila Shakti Icon Award 2025 ఈ యొక్క అవార్డు అందిస్తున్నారు మన పెద్దలందరి చేతుల మీదుగా. Next, we welcome P. Lahari garu. Please welcome madam onto the stage. అందజేయడం జరుగుతుంది. అవార్డు తీసుకునేందుకు పి లహరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. శ్రీమతి పి లహరి గారు తోడు నీడ మ్యాట్రిమోనీ నుంచి ఎన్నో రకాలైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు. వారికి సందర్భంగా మన ఈవిల్ లైఫ్ ఆర్ట్స్ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ కల్చర్ సొసైటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శివరాం గారు మీరు ఫోటోకి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. On behalf of Eagle Life Art Craft and Culture Society and అన్న ఇది వైడ్ లేదా? వైడ్ లేదా? Yes, sir. Thank you very much, Lahari garu, and congratulations. Next, Srimati Indira garu, get ready, madam. ఎస్ కొంచెం గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేద్దామండి. సో మహిళలందరూ కూడా ముందుకు వెళ్తూ
దూసుకు వెళ్ళిపోవాలని చెప్పి చక్కటి ఎంకరేజ్మెంట్ ని అందిస్తూ ఉన్నారు మన ఆర్గనైజేషన్ వారు. ఇంత చక్కటి సపోర్ట్ ని అందిస్తూ ఉన్నందుకు వారికి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద అవార్డీస్ తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Thank you very much. Education. Give her a big round of applause. మేడం గారు ప్రిన్సిపల్ గా వివిధ సేవలను అందిస్తూ ఉన్నారు. వారికి ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ తరఫు నుంచి, ఈవిల్ లైఫ్ తరఫు నుంచి అండ్ సైన్స్ సొల్యూషన్ తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ బెస్ట్ విషెస్ ని తెలియజేస్తున్నాం. హార్టీ కంగ్రాచులేషన్స్ మేడం. నెక్స్ట్ ఐకేర్ హాస్పిటల్ నుంచి కాస్మెటాలజిస్ట్ కన్సల్టెంట్ ఎట్ ఎన్కేర్ హాస్పిటల్. మరి ఈ సందర్భంగా మన ఈవిల్ లైఫ్ ఆర్ట్స్ క్రాఫ్ట్ అండ్ కల్చర్ సొసైటీ అండ్ సైన్స్ సొల్యూషన్స్ ప్రెజెంటింగ్ మహిళా శక్తి అవార్డ్ 2025 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ అవార్డు అందించడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ మేడం. మీ రిక్వెస్ట్ బ్రో సాంగ్ పెట్టు బ్రో, చిన్న మ్యూజిక్ పెట్టు లేదండి, మగువా మగువా సాంగ్ పెట్టు లేదండి, చాలా చిన్నగా, చాలా చిన్నగా. ఎస్, కంగ్రాచులేషన్స్ మేడం. వన్స్ అగైన్ గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎస్, నెక్స్ట్ అవార్డు అందుకోవాల్సిందిగా కూడా ఇన్వైట్ చేస్తున్నాము ఇందిరా గారు, శ్రీమతి ఇందిరా గారు. ప్లీజ్ కమ్. వన్స్ అగైన్ గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి. అండ్ అదేవిధంగా మన ఇంట్లో ఏ సెలబ్రేషన్స్ అయినా టుగెదర్ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ ఎవరైతే ఉన్నారో మనం కొలాబరేషన్ చేసుకుంటూ, కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. సో లెట్స్ యాక్సెలరేట్ యాక్షన్ టుగెదర్ అన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. యా, థ్యాంక్ యూ అయినా చెప్పండి ప్రియా గారు, ఒక్క వర్డ్. Yeah, actually, Priya was part of Women Vision Council as well. I think so. Sorry, I could not recognize you. So Priya is doing a lot of things. So handicrafts kuda chestunnaru kada, artists, and she's into, I think so, jewelry చేయడమే కాదు, అంటే ఒక వేరియడ్ ఆస్పెక్ట్ అన్నమాట. ఒక జ్యువెలరీతో స్టార్ట్ చేసుకొని అగైన్ షీ గాట్ ఇంటు ఈవెంట్స్ నౌ. ఇంటర్నేషనల్ Happy Women's Day to everyone, to all the women celebrating. So, our journey I started with jewelry, started selling handicrafts jewelry. It was from past, I started my journey 8 years out. Now I am doing international trade wise, globally చేస్తున్నాను. And I do all the work for events and exposures for B2B, B2C, and all because the support for us. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రియా గారు. ఏమండి, మైక్ ఏమి కోవిడ్ లేదండి, అందరూ దూరం దూరంగా పెడుతున్నారు. ప్లీజ్ కొంచెం దగ్గరగా పెడితే వినిపిస్తూ ఉంటుంది. సో అంతే కదా మేడం, మైక్ ఫీల్ అవుతా ఉంది. ఇంతమంది ఆ చక్కటి వర్క్ లో ఉండేటటువంటి టెక్నిక్స్ అన్ని కూడా నేర్పిస్తూ వారికి చక్కటి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేస్తున్నారు. మైక్ వాల్యూమ్ పెంచారు, ప్లీజ్ రెడ్యూస్ చేయండి. చెక్ చెక్. Congratulations both of you and wish you all the best for your future endeavors. Mic volume కొంచెం తగ్గించండి ప్లీజ్. చెక్ చెక్. మైక్ వాల్యూమ్ రెడ్యూస్ చేయండి. ఓకే ఓకే, డన్. యాక్చువల్లీ చెప్పాలి కదా, మనం ఎవరెవరికి ఇస్తున్నారో అర్థం కావట్లేదు. అండ్ మా నీలం మేడం గారికి, మా ముందుగా కూడా అదర్ మేడమ్స్ అందరూ కూడా అవార్డు అందించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ కంగ్రాచులేషన్స్. మహిళలు రాజకీయాల్లోని ముందుకు వచ్చి చాలా ఉన్నతమైన ప్రియాంక గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్. అండ్ శివరామకృష్ణ గారు, ప్లీజ్ జాయిన్ విత్ us. శ్రీనివాస్ గారు, ప్లీజ్ బీ విత్ us. We request Vanshi Krishna garu, sir, please come forward and welcome on to the stage. Vanshi TV, Vanshi Krishna garu, sir, please welcome.
సో నెక్స్ట్ అవార్డ్ అనౌన్స్ చేయవలసిందిగా కోరుతున్నాం. కవిత గారు మేడం ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. నేచర్స్ గాడ్. ఎస్ సో స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా గ్రూప్ ఫోటోకి ఎస్ అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. కంగ్రాచులేషన్స్ మేడం. అండ్ శ్రీమతి మేఘా రజనీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ మేడం. కంగ్రాచులేషన్స్. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 2025 మహిళా శక్తి ఉంది. మరి ఈ సందర్భంగా వంశీకృష్ణ గారు సో మేడం చేతుల మీదుగా అవార్డు అందించడం జరుగుతుంది. సార్ పక్క వచ్చండి సార్. కంగ్రాచులేషన్స్ మేడం శ్రీమతి మేఘా రజనీ గారు. Yes, once again give a big round of applause. Put your hands together. Happy International Women's Day 2025. Yes, sir. Congrats, ma'am. విశ్వేశ్వరి గారు Now. Congratulations, madam. Congrats. And yes. Yes, once again, you have a big round of applause, Auntie. Put your hands together. Madam, please, photo will join your wedding. Shivram garu, sir, please, sir, you could join your wedding. Yes, they could do that. Yes. Congratulations, madam. Shivram garu, inka everunnara announce cheyra, please. Sindhu, please come forward, Sindhu. Sindhu, please. ఇంత చిన్న వయసులో చక్కటి ఇంత పెద్ద స్థాయిలో అవార్డుని అందుకున్నటువంటి యంగ్స్టర్ ఎంతో మందికి ఇన్స్పిరేషన్. వాళ్ళ మదర్ లాగే. సో వాళ్ళ మదర్ మేడం రజనీ గారు సంతూర్ మమ్మీ అన్నమాట. అండ్ బట్ ఇద్దరు టాలెంటెడ్. మేడం గారు మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వండి ప్లీజ్. మేడం రజనీ గారు రెడీ. సో సూపర్ మామ్ అండ్ సూపర్ కిడ్ కూడా ఇద్దరు చాలా చక్కటి టాలెంట్ తో ముందుకెళ్తూ ఉన్నారు. విష్ యూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాము. మరి ఇలాంటి వాళ్ళని చక్కటి సపోర్ట్ ఇచ్చి ఆర్గనైజేషన్ వారు ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. మన ఈఫిల్ లైఫ్ ఆర్ట్స్ క్రాఫ్ట్ అండ్ కల్చర్ సొసైటీ అండ్ సైన్స్ సొల్యూషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఎస్ ఒకసారి నెక్స్ట్ అందరికి సన్మానం రాజుగారు మేము ఇచ్చేసాం సార్. ఇప్పుడు మరి ఈ రోజు కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు సుధాజన్ గారిని చిరు సత్కారం స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము. మా నీలం big round of applause. She is one of the role models for many people, not only the women and మనకి కూడా చక్కటి గైడెన్స్ సపోర్ట్ అందిస్తూ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఈఫిల్ లైవ్ ఆర్ట్స్ క్రాఫ్ట్ అండ్ కల్చర్ సొసైటీ అండ్ సైన్స్ సొల్యూషన్స్ బోత్ ఆర్గనైజేషన్స్ అండ్ వంశీ టీవీ ఇలా అన్ని ఆర్గనైజేషన్స్ తరఫు నుంచి మీకు ప్రతిభటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూడా కూడా
ఈ మేడం గారి గురించి ఇంత బాగా చెప్తున్నారంటే మేడం గారు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఈ యొక్క పొజిషన్ కి వచ్చిన్నారు అనేది మనకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్ అందరికీ చక్కటి సపోర్ట్ ని అందిస్తూ అందరినీ ఆపర్చునిటీస్ వచ్చే విధంగా వారికి ట్రైన్ చేస్తూ గైడ్లైన్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ మేడం అండ్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ హలో నేను కాబట్టి ఆడవాళ్ళందరూ వచ్చి మగవాళ్ళందరినీ ఎక్కడ విధంగా ఉంది. దట్ ఈస్ ఉమెన్ ఎంపవర్మెంట్ కదా. సూపర్. అసలు మొత్తం అనుకుంటానే అటు ఆడవాళ్ళందరూ వచ్చేసారు, మగవాళ్ళందరూ జాయిన్ వచ్చేసారు. నో ఇష్యూస్. ఈ రోజు మీదే కాబట్టి మీకు ఇచ్చేసాం స్టేజ్. నెక్స్ట్ జాయిన్ విత్ us అండ్ రిమైనింగ్ వేదిక మీద ఉన్నటువంటి మహిళా ఆడపడుచులందరూ కూడా చిరు సత్కారం చేస్తున్నారు. వన్స్ అగైన్ గివ్ a big round of applause and put your hands together. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ చేతుల మీదుగా అవార్డ్స్ కూడా అందించడం జరిగింది. ఈ సందర్భంగా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈఫుల్ లైఫ్ ఆర్ట్స్ క్రాఫ్ట్ అండ్ కల్చర్ సొసైటీ మరియు సైన్స్ సొల్యూషన్స్ తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Congratulations both of you. Best friends అని చెప్పి నెక్స్ట్ ప్రియాంక గారు ప్రియాంక గారిని సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ప్రియాంక గారిని సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. Give her a big round of applause and put your hands together. Thank you very much Priyanka garu for your support. కొంచెం ముందుకు రండి, అందరు ముందుకు రండి, అందరు ముందుకు రండి. Yes. ఒక గుర్తింపు వచ్చే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించి మహిళా శక్తి ఐకాన్ అవార్డ్స్ 2025 ఈ మార్చ్ 8వ తేదీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. ఒక్కొక్కరి నిర్వహించి వాణి గారు ప్లీజ్ వెల్కమ్. దట్ ఈస్ ఫిజికల్ హెల్త్ మాత్రమే కాదు, మహిళలకి మెంటల్ హెల్త్, ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది నిజంగా మేడం గారు నోటీస్ చేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క మహిళ కూడా కంగ్రాచులేషన్. గ్రేటర్ హైదరాబాద్ చైర్పర్సన్ గారు మేడం గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. Hearty congratulations madam. Next ఇంకొక మాట చంద్రకళ గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండి. Yes, let's join our hands loudly. Put your hands together అండి. Congratulations. Eagle Life Arts Craft and Culture Society presenting Mahila Shakti Awards 2025, supported by Science Solutions. పద్మ మేడం గారు సన్మానం చేస్తూ ఉన్నారు. కంగ్రాచులేషన్స్ మేడం. వన్స్ అగైన్ గివ్ హర్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి.
మహిళలు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చిన్నది, ఇది పెద్దది అని ఏమీ ఉండదు. కార్యక్రమానికి విచ్చేసి అలా వెళ్ళకూడదు. చాలా సంతోషం. మా వాణి గారు మీరు కూడా జాయిన్ అవ్వండి. అందరూ కలిసి అమ్మకు సన్మానం చేద్దాం. గొప్పగా చెప్పుకోవాలి, మరి చెప్పుకోవాలి ఖచ్చితంగా. వాణి గారు మేడం ఫేస్ లోనే ఆ లలిత అమ్మవారి కళ కనిపిస్తూ ఉంది. చాలా చక్కటి ఈరోజు స్పీచ్ కూడా అందించడం జరిగింది. సో ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ తెలియజేస్తున్నాము. మీరు మాట్లాడండి, పట్టుకుంటాం. ఈ సభకు నా శుభాకాంక్షలు. మనం ఆడవాళ్ళు ఎప్పుడు కూడా ముందుకుండి అన్ని విషయాల్లో కూడా మనం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీరు ఆడపిల్లలకి వెళ్ళలేదు, ఆడపిల్లలకి వెళ్ళాలి. వండర్ఫుల్ వండర్ఫుల్. Scholar too. I mean managing director of CJ Events. So thank you very much Shivram garu and Mrutyunjay sir. Such a great thing. ఇంతమంది అందరినీ కూడా కలుసుకునే అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ తెలియజేస్తున్నాము. ఇప్పుడు చంద్రిక ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా చక్కగా యాంకరింగ్ చేసి ఆమెకు సన్మానం చేసుకున్నాము. సుధా జైన్ గారు, కోత ప్రవీణ గారు, నీలం శ్రీలత గారు వాళ్ళ చేతులు మీదుగా సన్మానం. మీరు రావట్లేదు. రేపు రాదండి, వచ్చికండి రేపు రాదండి, రాదు, వచ్చిన ఉపయోగం లేదు. వంశీ గారు రావడం, వంశీ గారు వద్దా లాస్ట్. ఓకే, మీరు ఫస్ట్ నుంచి నిలబడ్డారు కదండి. మీరు బయటకు వచ్చండి, అది మేడం గారు, అది ప్రేమ్ మొత్తం రాదు, పైన నిలబడాలి. అంతమంది వచ్చేస్తే రాదు. రెండు రోజులు నిలబడండి మేడం గారు, 2 రోజులు నిలబడండి. అలా కాదు, రాదా అయినా రాదు, అది అయినా కష్టమే, రాదు చాలా రామూర్తి గారు గైడ్ చేయండి. రాదు, అది పైన కెమెరా వెనక్కి పెట్టాలి. ఆ చైర్ తీసేసి నిలబడరు, లేకుంటే మీరు అనుకురండి, చెయ్యి వచ్చేస్తుంది. తర్వాత సెల్ ఫోన్తో తీసుకోండి కావాలండి. ముందు వీడియో అయిపోయినాడు. మీ ఫోన్ ఉందా? Happy International Women's Day. If you want to make, Yeah. all together. Happy International Women's Day. Mic lo. Happy International Women's Day 2025. Let's all together celebrate. Accelerated Action. This year theme is accelerated action. We are marching towards that.
సార్ సెల్ ఫోన్ తీసుకోండి సార్ ముందుకు ఎలా తీసుకుంటుంది Keep growing together. ఈ విధంగా మీరు కష్టపడుతూ ముందుకెళ్ళండి. ఆటోమేటిక్ గా అచీవ్మెంట్స్ అండ్ సక్సెస్ అన్ని కూడా మీ తోడు వస్తూ ఉంటాయి. సో అందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఎన్విరాన్మెంట్ అంతా సపోర్ట్ చేస్తుంది. వేదిక మీద ఉన్న ఇంతమంది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్, గ్రేట్ లీడర్స్ అండ్ సెలబ్రిటీస్ అందరూ కూడా మనకి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో మహిళలందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శివరామ్ గారు అండ్ ఉద్యమ్ జయరాజ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంతమందికి చక్కటి ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేశారు. మీరు అందరూ కూడా వచ్చి జాయిన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఈ రోజు ఈ ఫంక్షన్ కి ఇచ్చేసినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శివరామ్ గారు ఇక్కడ చూడండి, ఇటు చూడండి. శివరామ్ గారు ఇటు చూడండి, కొంచెం గ్యాప్ ఇవ్వండి వెనకాల. మృత్యుంజయ్ గారు రండి సార్, అందరూ చూడండి. కంగ్రాచులేషన్స్ సార్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా దూరం నుంచి ఈ కార్యక్రమాన్ని విచ్చేసినందుకు మీకు ఈ సందర్భంగా ఈవిల్ లైఫ్ ఆర్ట్స్ క్రాఫ్ట్ అండ్ కల్చర్ సొసైటీ తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఉమెన్, ఎంతో మంది మహిళలకు చక్కటి సపోర్ట్ అందిస్తూ ఈ ప్రొటెక్ట్ చేసే విధంగా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తూ అవేర్నెస్ కలిగిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ తెలియజేస్తున్నాము. ఎస్ సార్. ఇంకా జగదీష్ గారు, జగదీష్ గారు యా తదుపరి వంశీ కృష్ణ గారిని ఆహ్వానిస్తాం. తదుపరి శ్రీనివాసం గారిగా ముందు వంశీ కృష్ణ గారి చేతుల మీదుగా, అదేవిధంగా జై మేడం గారి చేతుల మీదుగా జగదీష్ గారికి ఫస్ట్ జగదీష్ గారు అవ్వలేదు సార్. శరత్ గారు ప్లీజ్ జాయిన్ విత్ us. సార్ ఇక్కడ చూడండి సార్. శ్రీనివాస్ గారు నా వంశీ కృష్ణ గారిని సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. Yes, thank you so much, Vanshi Krishna Garu, for your support on the occasion of International Women's Day 2025. Now, both organization founders, Srinivas Gari, సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. 2000 ఇయర్లో ఎంతో మంది మహిళలకు ఇంటిమేషన్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ లో మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరికీ కూడా చక్కటి ట్రైనింగ్ అండ్ ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి అవేర్నెస్ ని కల్పించడం జరిగింది. అదేవిధంగా స్కూల్స్ అండ్ కాలేజెస్ లో బృందకార్యాల గురించి కానివ్వండి సార్. చరణ్ సార్ ప్లీజ్ జాయిన్ విత్ us. చరణ్ గారు ప్లీజ్ జాయిన్ విత్ us.
నెక్స్ట్ నెక్స్ట్ మేడం ఇప్పుడు చాలించారా ఇక్కడ ఒకసారి Jaima, please. Yes, come on, put your hands together. Yes. So thank you very much. Nritya Jainam sir, Gaurav, thank you so much for your